కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పల్లెలను మనం అద్భుతంగా మార్చుకున్నాం కాబట్టే భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వం లెక్కదీస్తే టాప్ 20 మొదటి 20 ఎక్కడున్నాయని లెక్కదీస్తే 20కి 20 తెలంగాణలో ఉన్నాయి కేసీఆర్ గారి నాయకత్వంలో అని కేంద్ర ప్రభుత్వమే మనకు కితాబిచ్చింది. 3% కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణది. కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు 3% జనాభా ఉన్న తెలంగాణ 30% అవార్డులు గెలుచుకున్నది అంటే దానికి కేసీఆర్ గారి దక్షత నాయకత్వ పటిమనే కారణం. ఇవాళ సర్పంచులను నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకపోవచ్చు, కానీ వారు చూపిన బాట మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఊరుని ఎట్లా నడపాలి, ఎట్లా పారిశుద్ధ్యం మెయింటైన్ చేయాలి, ఎట్లా నీళ్ళు అందించాలి అని మీకోసం ఊరూరా ట్యాంకులు కట్టిండు. ఒకప్పుడు నాకు బాగా గుర్తున్నది, 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయింది కూడా ఎండాకాలం, ఏప్రిల్ మేలో గెలిచినాం. గెలిచినాక ప్రామిస్ చెప్తున్నా మీకు, నంబర్ నేను చెప్తే ఊరికి పోవాలంటే భయం అవుతుండే. ఎండాకాలంలో ఊరికి పోతే ఎక్కడికక్కడ రోడ్డు కడ్డంగా ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, మొత్తం మహిళలందరూ అడ్డం తిరిగేది. అన్నా మా ఊర్లో నీళ్లు లేవు, మా ఊర్లో 2 బోర్లు లేపి 2 మోటార్లు పెట్టి అని గడుబడి చేసేది. ఇలా మీరు అదృష్టవంతులు సర్పంచులు, మీకు ఆ బాధ లేదు. మిషన్ భగీరథ పేరుతో 40,000 కోట్లతో ఇదే నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ ను రూపు మాపిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇంటింటికి నల్లా పెట్టి కృష్ణా నీళ్ళని తీసుకొచ్చి మా ఆడబిడ్డలకు ఇవాళ గోస లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ గారు.